హాయ్ అండి. ఈరోజు మనం రిపీటెడ్ అబార్షన్ చేయించుకోవడం వల్ల ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏమైనా తగ్గుతుందా అనే దాని గురించి మాట్లాడదాం. సో చాలామంది వస్తూ ఉంటారు, మ్యారేజ్ కాకముందో మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వద్దనుకున్నప్పుడు కావాలని అబార్షన్ చేయించుకుంటూ ఉంటారనమాట. సో అబార్షన్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి మెడికల్ అబార్షన్, రెండోది సర్జికల్ అబార్షన్. మెడికల్ అబార్షన్ అంటే మందులు ఇస్తే బేబీ బయటకు వచ్చేస్తుంది. సో అది చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మేజర్గా ఏమీ ఉండవు. మీ హెల్త్ వీక్ అవుతుంది అండ్ మీకు ఎనీమియా అంటే రక్తం కొంచెం తక్కువ ఉండొచ్చు, బికాజ్ అబార్షన్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఎనీమియా ఉండొచ్చు, మీరు వీక్ అవ్వచ్చు అనమాట. రెండోది ఏంటంటే సర్జికల్ అబార్షన్. దీంట్లో ఏంటంటే దీన్ని డిఎన్సి అంటారు, అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్. సో దీంట్లో బేబీ అనేది బయటికి రాకపోతే మనం ఎనస్థీషియా ఇచ్చి ఆ ప్రోడక్ట్స్ని తీసి క్లియర్ చేస్తామన్నమాట. దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఈ సర్జికల్ అబార్షన్ని కరెక్ట్గా చేయకపోతే మనకి అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, లైనింగ్ పెరక్కపోవచ్చు, గర్భసంచి యొక్క పొర సరిగ్గా పెరక్కపోయి అది డ్యామేజ్ అవ్వచ్చు. సో మెడికల్ అబార్షన్ చేయించుకుంటే ఫర్టిలిటీ మీద ఎక్కువ ఏం ఎఫెక్ట్ పడకపోవచ్చు. సర్జికల్ అబార్షన్స్ రిపీటెడ్లీ చేయించుకుంటే, అంటే డిఎన్సి అనేవి రిపీటెడ్లీ చేయించుకుంటే కనుక మీ పొర డ్యామేజ్ అయ్యి పొర పెరక్కపోవడంతో మనకి మళ్ళీ బేబీ అతుక్కోకపోవడం అవన్నీ ఉండొచ్చు అనమాట. సో అసలు ఇవన్నీ ఎందుకు, మనకు అసలు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే మీరు ప్రొటెక్షన్ వాడండి, అంతేకాని రిపీటెడ్ అబార్షన్స్కి మాత్రం వెళ్ళొద్దు.